ఎలా ఉన్నారు? నేను మీ ఆర్బీకే. ఈరోజు మీకు ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కాల్ మెర్జ్ స్కామ్. ఏంటంటే అది కాల్ మెర్జ్ స్కామ్ అనమాట. అంటే ఇది ఒక నయా మోసం. మార్కెట్లోకి ఒక కొత్త స్కామ్ వచ్చిందనమాట. ఇది ఏంటి అసలు ఈ కాల్ మెర్జ్ స్కామ్ అంటే ఏంటి? ఈ స్కామ్కి మనం ఎలా గురవుతామో ఒకసారి మనం తెలుసుకుందాం. అసలు ఈ కాల్ మెర్జ్ స్కామ్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మోసగాళ్ళు మన తెలియని నెంబర్ నుంచి మన ఫోన్కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చిన వెంటనే మీకు పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా మాట్లాడతారు, లేదా మీకు మీ ఫ్రెండ్స్తో దగ్గరమైన వ్యక్తుల్లాగా మాట్లాడి మరి కాల్ని మెర్జ్ చేయమంటారు. అంటే కాన్ఫరెన్స్ కాల్ కలపమని చెప్తారనమాట. అంటే అదే టైంలో వారికి మన ఫోన్కి కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుందన్నమాట. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ని మెర్జ్ చేయమని చెప్తారనమాట. ఇలా మెర్జ్ చేసిన వెంటనే మన ఫోన్కి ఒక ఓటీపీ రూపంలో, ఆడియో రూపంలో ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే వాళ్ళు దాన్ని ట్రాప్ చేస్తారు. దీన్నే మనం కాల్ మెర్జ్ స్కామ్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది ఓటీపీ ఒక ఆడియో రూపంలో మనకు వస్తుందన్నమాట. కాబట్టి దీనినే మనం కాల్ మెర్జ్ స్కామ్ అంటాం అనమాట. అంటే ఈ స్కామ్ చేయటం వల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం, అసలు ఏంటి స్కామ్ అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఆన్లైన్లో నేరగాళ్ళు రోజు రోజుకి కొత్త పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఎందుకంటే స్కామర్సు చాలామంది రకరకాలైన మోసాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఒక మార్కెట్లో ఒక సరికొత్త స్కామ్ ఇప్పుడు మొదలైందనమాట. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తెలియని వారికి నేను చెప్పే ఈ వీడియోని షేర్ చేయండి, తెలియపరచండి అందరికీ. ఎందుకంటే చాలామంది ఈ మోసాలకి గురవుతున్నారు. ఈ కాల్ మెర్జ్ స్కామ్ అంటే చాలామందికి అవగాహన లేదు. అది ఎలాగో ఏంటో మనం ఇప్పుడు ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అసలు మన ఫోన్కి ఒక తెలియని అన్నోన్ నెంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఆ వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే కాల్ లిఫ్ట్ చేస్తాం, హలో అంటాము. అన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణకి మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్ ద్వారా మన నెంబర్ తీసుకొని, మరి మీ ఫ్రెండ్ ద్వారా మేము మీ నెంబర్ తీసుకున్నాము, మీకు దగ్గర బంధువులము, స్నేహితులం అని చెప్పి ఎక్కడో దూరపు చుట్టరికాన్ని కలిపి లేదా దూరపు బంధుత్వాన్ని కలిపి మనతో మాట్లాడి మీ ఫ్రెండ్ నాకు ఇచ్చాడు మీ నెంబరు, కాబట్టి రేపు మా దగ్గర ఫంక్షన్ ఉందనో లేకపోతే ఇంకేదైనా అకేషన్ ఉందనో చెప్పి రకరకాలైన మోసపు మాటలు చెప్పి ఏం చేస్తారంటే, మీ ఫ్రెండ్కి ఆల్రెడీ కాల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారు, ఇచ్చిన వెంటనే అతను మరి ఆ ఫోను ఛార్జింగ్ లేక మరి స్విచ్ ఆగిపోయింది, కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తానన్నాడు అని చెప్పి మనతో మాటలు కలిపి అలా మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలో మనకి వేరొక నెంబర్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు చెప్పిన విధంగానే కాల్ వస్తుంది. వాస్తవంగా మన ఫ్రెండ్ నుంచి అయితే కాదు, కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అలా వచ్చిన వెంటనే మనం ఆటోమేటిక్గా వాళ్ళకి చెప్తాము, అవును మీరు చెప్పిన మాట నిజమే, మరి మా ఫ్రెండు వేరే కాల్ నుంచి మాట్లాడుతున్నాడు అని చెప్పంగానే వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే కాన్ఫరెన్స్ కాల్ కలపమని చెప్తారనమాట. అలా చెప్పి మన కాల్ని ఏం చేస్తారంటే మెర్జ్ చేయమని చెప్తారు, అంటే కాన్ఫరెన్స్ కలపమని చెప్తారు. ఎందుకంటే అలా ఎందుకు చెప్తారంటే, ఒకసారి మీ ఫ్రెండ్ కూడా మాట్లాడతానన్నాడు కదా, ఒకసారి పనిలో పని అయిపోతుంది, మన ముగ్గురం కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవచ్చు, ఇందాక మేము చెప్పినట్లుగా మీ ఫ్రెండ్ చేస్తానన్నాడు కాబట్టి చేయమని చెప్తారనమాట. అలా చెప్పంగానే మనం అమాయకంగా ఏం చేస్తామంటే కాల్ని మెర్జ్ చేస్తామన్నమాట. అలా మెర్జ్ చేసి కాన్ఫరెన్స్ కలపంలోనే వెంటనే అక్కడి నుంచి కాల్లో మనకి ఒక ఓటీపీ ఆడియో రూపంలో వస్తుందన్నమాట. ఓటీపీ ఆన్లైన్లో ఆడియో రూపంలో రావడంతో వెంటనే మనతో మాట్లాడే అతను వెంటనే కాల్ని కట్ చేస్తాడనమాట. వాళ్ళకి కావలసిన సమాచారం వాళ్ళకి అందుతుంది. కాబట్టి చూసారా, ఈ కాన్ఫరెన్స్ కాల్ కలపడం మూలంగా ఆడియో రూపంలో వాళ్ళకి కావలసిన సమాచారం వస్తుంది. ఎలా వస్తుంది ఇది అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, వారు స్కామర్స్ ఏం చేస్తారంటే మనతో మాట్లాడతారు. అలా మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు వాస్తవంగా ప్రైవేట్ నెంబర్ నుంచి బ్యాంకు లావాదేవీల ద్వారా మనకు ఒక నెంబర్ వస్తుందన్నమాట, కాల్ వస్తుంది. వాళ్ళు వాస్తవంగా ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి బ్యాంకు లావాదేవీల ద్వారా ఒక కాల్ వస్తుంది. ఆ కాలు రావడంతోనే మనకి ఆడియో రూపంలో ఓటీపీ చెప్తుంది అనమాట. అది ఎప్పుడైతే స్కామర్ విన్న వెంటనే దాన్ని ఏం చేస్తాడంటే కాల్ కట్ చేసి మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా, ఓటీపీ ఎంటర్ చేయడంలోనే అతను అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా స్వాహా అవుతాయి అనమాట. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎవరైనా సరే మనకి అన్నోన్ నెంబర్ నుంచి కనుక కాల్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు
మాట్లాడినా సరే కాన్ఫరెన్స్ కాల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దు, కాల్ని మనం మెర్జ్ చేయొద్దు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా మనకి బంధువులు కానీ దూరపు బంధువులనో లేదా స్నేహితులు మనం చెప్పినట్లయితే, మన ఫ్రెండ్స్ మన నెంబర్ ఇచ్చారని చెప్పినట్లయితే, ఎవరైతే మనకు నెంబర్ ఇచ్చారో ముందు అది కన్ఫర్మ్ చేసుకోండి. అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు నెక్స్ట్ కాల్ వాళ్ళతో లిఫ్ట్ చేసి వాళ్ళతో మాట్లాడిన తప్పితే, అలా కాకుండా మీరు మరి కాల్ మెర్జ్ చేసినట్లయితే మనం చాలా మోసపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ కాల్ మెర్జ్ స్కామ్ అనేది డిఫరెంట్ స్కామ్ అనమాట. సాధారణంగా మనం స్కాములు చూస్తుంటాం, ఆన్లైన్ సైబర్ నేరాలు చూస్తుంటాం. ఒకటి నకిలీ వెబ్సైట్లు కానీ లేకపోతే నకిలీ మెయిల్తో కానీ మనం మోసం చేస్తూ ఉంటాం, సహజంగా మనకు తెలిసిన విషయమే. అయితే ఈ స్కామర్స్ లింక్ ఓపెన్ చేయమనడం కానీ లేకపోతే వివరాలు నమోదు చేయమనడం కానీ చేయరనమాట. ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీరు గమనించాలి, ఈ కాల్ మెర్జ్ స్కామ్ అనేది చాలా డిఫరెంట్ అనమాట. కాబట్టి ఈ స్కామ్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మనకి తెలియని నెంబర్స్ నుంచి కనుక కాల్ వచ్చినట్లయితే కాల్ను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మెర్జ్ చేయకూడదు. నెంబర్ 1 పాయింట్ అనమాట. నెంబర్ 2 చూసుకున్నట్లయితే, కాల్ మెర్జ్ చేసిన ఒత్తిడి చేయమని కనుక ఎవరైనా మీకు ఫోన్ చేసి కాల్ మెర్జ్ చేయండి అని చెప్పి ఒత్తిడి చేసినా సరే వెంటనే ఆ కాల్ని మనం కట్ చేయాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3 విషయానికి వస్తే, మీ స్నేహితుడు అని చెప్పి మీకు కాల్ చేసినా సరే నిజమైన స్నేహితుడు ఎవరు ఇచ్చారు ఆ నెంబర్, అన్నోన్ నెంబర్ నుంచి ఎవరు చేస్తున్నారని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వారితో మన తెలియని వ్యక్తులతో మనం మాట్లాడాలనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ తర్వాత మనం ఎప్పుడైతే ఒకళ్ళు అనుకోకుండా పొరపాటున ఏదైనా స్కామ్కి గురైనట్లయితే కనుక ఓటీపీ పొరపాటున తెలుసో తెలియకో జరిగితే వెంటనే మనం సైబర్ క్రైమ్ పోలీస్ వారికి మనం ఇన్ఫామ్ చేయాలి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1930 నెంబర్కి మనం రిపోర్ట్ చేసినట్లయితే వెంటనే మనకి మొదటి గంట, మనం మోసపోయిన మొదటి గంటనే మనం గోల్డెన్ అవర్ అంటాం. కాబట్టి ఆ గోల్డెన్ అవర్లో మనం వెంటనే రిపోర్ట్ చేసినట్లయితే 1930 నెంబర్కి మనం రిపోర్ట్ చేసినట్లయితే సైబర్ క్రైమ్ పోలీస్ వారు వెంటనే స్పందించి మన డబ్బులు మనకు రికవరీ అయ్యే విధంగా లేకపోతే మనం సేవ్ అయ్యే విధంగా ఏదో రకంగా మనకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్క